రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించిన పోలీస్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసే ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టరీతిన వాహన నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపినా, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, మైనర్ డ్రైవింగ్ చేసిన, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సదన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, పోలీసు ఉంది, ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది, కొంచెం భయం ఉండాలి. దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనది. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు.